ఏపీ పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ ఏపీలో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను నెలకొల్పనుంది. రేపు అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో కేంద్ర మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. ఏపీకి మరో భారీ పరిశ్రమ అనకాపల్లిలో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ 23న భూమి పూజ చేయనున్న సీఎం చంద్రబాబు. ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. ఉక్కు ఉత్పత్తులలో అగ్రగామి సంస్థ ఆర్సెల్ఆర్ మిట్టల్ నిపాన్ స్టీల్ ఇండియా సంస్థ 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పనుంది. ఈ నెల 23న అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో కేంద్ర మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. 1,35,964 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. 5,465 ఎకరాల్లో మొత్తం 2 దశల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఉత్పత్తి చేయనుంది. స్టీల్ ప్లాంట్కు అనుబంధంగా 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అదనంగా 316 ఎకరాల్లో క్యాప్టివ్ పోర్టును కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 11,198 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో మరో 6,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ ప్లాంట్ ఏర్పాటుతో విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిశ్రమల హబ్గా రూపుదిద్దుకోనుంది. గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా దేశంలో భారీగా పెరిగిన ఉక్కు మార్కెట్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఏపీకి లభించనుంది. ఈ ప్రాజెక్ట్ త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. స్టీల్ ప్లాంట్ను NH-16తో కలిపేలా 4 లైన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టింది. కనెక్టివిటీ పెంచడంతో పాటు పరిశ్రమకు అవసరమయ్యే నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు శరవేగంగా కల్పిస్తోంది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక విధానాలు, సులభతర వాణిజ్యం, వేగవంతమైన అనుమతుల వల్లే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందని చెబుతున్నారు. విశాఖపట్నం పోర్టుకు సమీపంలో ఉండటంతో ముడి సరుకు రవాణా, ఎగుమతులకు ఈ ప్రాంతం చాలా కీలకమంటున్నారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 21 నెలలు తిరగకుండానే భారీ ప్రాజెక్టు రావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.